అంగన్వాడీల సమ్మెకు సంబంధించి అయితే జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ అయితే ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అసలు ఎస్మా అంటే ఏంటి, దాన్ని ఏ సమయంలో ప్రయోగిస్తారు, ఇలాంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, అసలు ఎస్మా అంటే ఏంటి, దాన్ని ఏ సమయంలో ఉపయోగించడం జరుగుతుంది? ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని అర్థం. అయితే ఆ అత్యవసర సేవల నిర్వహణలో ఈ చట్టాన్ని ఎస్మా అంటారు. సమ్మెలు బంధుల వల్ల ప్రజల దైనందిక జీవన విధానానికి ఇబ్బంది కలిగించకుండా చూడడం కొరకు ఈ యొక్క చట్టాన్ని వాడతారు. కొన్ని రకాల అత్యవసర సేవలు నిర్వహణకు ఆటంకం లేకుండా కొనసాగించడం చేసుకోవడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1981లో రూపొందించారు ఈ చట్టాన్ని. అయితే ఇది ఎప్పుడు ప్రయోగించవచ్చు అని అనుకుంటే మాత్రం అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే దీన్ని ప్రయోగిస్తారు. అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు కాబట్టి ఈ చట్టాన్ని ఒకసారి ప్రయోగిస్తే 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. దీన్ని ఒకసారి పొడిగిస్తూ ఉంటారు కూడా. అయితే ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు, సస్పెన్షన్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు, వారికి జైలు శిక్ష గిట జరిమానా విధించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకి దిగినట్లు ప్రభుత్వం అనుకుంటే నేర శిక్షణ వృత్తితో సంబంధం లేకుండానే పోలీస్ వారెంట్ లేకుండానే అరెస్ట్ కూడా చేస్తారు వీళ్ళని. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో పాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు కూడా చేపడతారు. సమ్మెలో పాల్గొంటున్న వారికి వారిని ప్రోత్సహిస్తే వారికి కూడా జైలు జరిమానా ఉంటుంది, లేదా 2 విధిస్తారు. జరిమానా విధిస్తారు, లేదంటే వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు ప్రోత్సహించిన వారికి ఉంటుంది, సమ్మెలో పాల్గొన్నటువంటి వారికి కూడా అందరికీ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం సమ్మె ఆర్థిక సహకారం అందించే వారికి కూడా శిక్ష ఉంటాయి. అంటే ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే కూడా వాళ్ళకు కూడా ఈ చట్టం కింద వాళ్ళు కూడా శిక్షించాలి. అయితే ఈ ఎస్మా అతి తక్కువ ఎస్మా చట్టాన్ని ప్రభుత్వాలు ఇక తప్పదనుకుంటున్న పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నాయి. అయితే ముందుగా 2023లో తమిళనాడు ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయవాదుల సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో జయలలిత ఎస్మా ప్రయోగించింది. దాంట్లో 1,70,000 మందిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత 2006 లోపల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగారు, అప్పుడు ప్రయోగించారు. ఆ తర్వాత 2009 లోపల ట్రక్కు రవాణాదారుల సమ్మె చేసినప్పుడు ఆ ఏడాది చమురు గ్యాస్ ధరలు సమ్మెకు దిగినప్పుడు ప్రయోగించారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్మా ప్రయోగించే పరిస్థితి లేదు. ఏడాదిన్నర కిందట తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఎస్మా ప్రయోగిస్తున్నారని అనుకున్నారు, కానీ అలాంటిది ఏది జరగలేదు. ఇప్పటికైతే 3 సార్లు మాత్రమే ఎస్మాను ప్రయోగిస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.